హాయ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇస్తే మీకు మంచి రెసిపీని, మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని మీకు చూపిస్తాను. చాలా అంటే బా సూపర్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు కారప్పొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నోటికి ఎప్పుడు కర్రీస్ కాకుండా ఇలా కారంగా, పులుపుగా అప్పుడప్పుడు తినాలి అనిపించినప్పుడు ఇలా ఎటువంటి శ్రమ లేకుండా చేసుకొని పెట్టుకుంటే 4-5 నెలల వరకు ఖరాబ్ అవ్వదండి. ప్రాసెస్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులో పల్లీలు, మినపగుండ్లు, పచ్చిపప్పు ఇవి 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ధనియాలు 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ చాలండి వేసేసి మీరు కారం ఎంతైతే తినగలుగుతారో ఆ కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి కూడా వేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, లాస్ట్ అండ్ ఫైనల్లో పులుపుకు తగ్గట్లు లైట్గా ఎక్కువ వేయొద్దండి, కొంచెం చింతపండు వేసేసి ఇవన్నీ ఫ్రై అయినవి సైడ్కి పెట్టుకోండి. ఈలోపు నేను కరివేపాకు కడిగి నీడలో ఆరపెట్టానండి. మీరు కూడా ఇలాగే చేయండి. ఆరపెట్టిన కరివేపాకు తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా బాండీలో వేసేసి ఈ కరివేపాకుని మాత్రమే నెయ్యితో ఫ్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. మీరు ఇడ్లీలో, దోశల్లో నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా ఇలా చేస్తే కారప్పొడి తిన్నప్పుడల్లా నెయ్యి ఫ్లేవర్ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరివేపాకుని ఫ్రై చేసేసుకొని ఇట్లా పట్టుకుంటే కరివేపాకు పౌడర్ అవుతుంది కదా, ఆ విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వేసేసుకోండి. వేసేసుకొని ఇంగువ వేసేసుకోండి. కొంచెం ఇంగువ వేసేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సైడ్కి పెట్టేసండి, చల్లారనివ్వండి. ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పోపు దినుసులు, అవన్నీ మిక్సర్ జార్లో వేసేయండి. ఫస్ట్ అన్నీ కలిపి ఒకేసారి వేయొద్దండి, కారప్పొడి అనేది పౌడర్గా అయిపోతుంది. అందుకని ముందు ఎండుమిర్చి, పల్లీలు మనం చేసి పెట్టింది కొంచెం ఉప్పు వేసుకొని వేసేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి తర్వాత కరివేపాకు, వెల్లుల్లి వేసేసుకోండి. వెల్లుల్లి, కరివేపాకు లాస్ట్లో వేయడం వల్ల మెత్తగా అవ్వకుండా లైట్గా కరివేపాకు తగులుతూ నోటికి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.